కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశారు ఏపీ పోలీసులు. పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏలు తుకారాం, శశికాంత్ పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. మాధవరెడ్డి, అతడి అనుచరుడు రామకృష్ణారెడ్డిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మరింత వేగవంతం చేశారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి లోకేష్ అందిస్తారు. సో లోకేష్, ఇప్పటివరకే పలువురిపై కేసు నమోదైంది. సో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మీద కేసు నమోదైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా పోలీసులు విచారణ చేశారు. ఆయనపై కూడా కేసు నమోదైంది. సో తాజాగా ఎటువంటి స్పీడప్ ఉంది కేసులో, ఎటువంటి పురోగతి సాధించింది? మన ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మరుపులు జరగడమే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు పెద్దిరెడ్డి, ఏదైతే మాజీ మంత్రికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి అనుచర వర్గంతో పాటు తన పిఏలు, అదేవిధంగా తన ఫాలోవర్స్ ని అన్నింటిలో కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ అనుమానితులుగానే ఇప్పటికీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏదైతే గత కొద్ది రోజుల క్రితమే ఇటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నవాజ్ బాషా పైన కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగినటువంటి చలపతి పైన కావచ్చు, జింకా చలపతి పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి తెలిసింది. అయితే ఇవాళ రీసెంట్ గా ఇటు మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పిఏలు తుకారాం కావచ్చు, అదేవిధంగా శశికాంత్ తో పాటు మా పెద్దిరెడ్డి అనుచరుడు అయినటువంటి మాధవరెడ్డి, ఏదైతే మాధవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాధవరెడ్డికి అనుచరుడుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి పైన కూడా అనుమానంతో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరితో పాటు పలు సెక్షన్ల పైన రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక ఫాలోవర్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ కూడా మదనపల్లి వన్ టౌన్ లోనే నమోదయ్యాయి. వాటిపైన లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సిందే. అయితే ఇప్పటికే తుకారాం కూడా కనీసం భారతదేశంలో కూడా లేడు, విదేశాల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం. ఆయన తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మాధవరెడ్డి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డికి ప్రధాన అర్చకుడు, ఈయన కూడా ఇంట్లో లేదు, మదనపల్లి టౌన్ లో లేదు, ఎక్కడ ఉన్నాడు అనేటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు శశికాంత్ కావచ్చు, అదేవిధంగా మాధవరెడ్డి అనుచరుడు రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎస్కేప్ అవ్వడము, అదేవిధంగా ఈ ఫైళ్ల దగ్ధం కేసులో అనుమానితులుగా ఉండటము, వీటన్నిటిని కూడా పోల్చి చూస్తే వీటిలో ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుందని పోలీసులు చాలా ధీమాగా తమ యొక్క వాదనను వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటు కేసులు నమోదు చేశారు. త్వరలోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ వేగవంతం చేస్తామని చెప్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మీడియాకి ఈ ఫైళ్ల దగ్ధం కేసు వెనక ఉన్నటువంటి కుట్ర, అదేవిధంగా కుట్రదారుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, విచారణ ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? ఎందుకంటే చాలా కీలకమైన దస్తావేజులు అక్కడ ఉన్నట్టుగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి విచారణలో విషయాలు బయటకు వస్తున్నాయి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కీలకమైనటువంటి ఫైల్స్ నే దగ్ధమయ్యాయి. అంతా న్యూ బిల్డింగ్ గా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేవలం రికార్డ్స్ రూమ్ వరకే దగ్ధం అవ్వడం అనేది ఇది కుట్ర కోణంగానే పోలీసులు అనుమానించినటువంటి పరిస్థితి. రాష్ట్ర డీజీపీ కూడా స్వయంగా వచ్చి ఆయన పరిశీలించినటువంటి పరిస్థితుల్లో ఇది ఏ విధంగా కూడా యాక్సిడెంట్ గా అనిపించడం లేదు. దాన్ని ఇన్సిడెంట్ గా దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. 15 రోజులు ఏదైతే జీపీఎస్ రికార్డ్స్ కావచ్చు, ఫోన్ కాల్ ట్రేసింగ్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి గూగుల్ ట్రేస్ అవుట్ సంబంధించినటువంటి మరికొన్ని టెక్నాలజికల్ యాప్స్ ను ఉపయోగించి కూడా ఏ వ్యక్తులు ఆ సమయాల్లో అక్కడ ఆ ఫైళ్ల దగ్ధానికి సంబంధించినటువంటి కేసు సంబంధించి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆరా తీసేటువంటి ప్రయత్నం ఉంది. ఇప్పటిదాకా ఏదైతే అనుమానితులుగా చేర్చినటువంటి రామకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కావచ్చు, పిఎల్ తుకారాం, అదేవిధంగా శశికాంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తుకారాం అయితే ఏకంగా విదేశాలకే పారిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వీళ్ళందరినీ కూడా తీసుకురావాల్సి ఉంది. వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాత్రమే కుట్రకోణమా లేదా జరిగినటువంటిది ఇన్సిడెంటా, కావాలని చేసినటువంటి ప్రయత్నమా అనేది వెలుగు చూసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, ఇక ఏపీ మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏలని తుకారాం, శశికాంత్ ని అరెస్ట్ చేశారు. సో తుకారాం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. శశికాంత్ అయితే విచారించారు. ఏకంగా హైదరాబాద్ కూడా చేరింది కేసు గతంలో. అక్కడికి వచ్చి కొన్ని ఫైల్స్ ని కూడా తీసుకొని వెళ్లారు. ఇక మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కూడా కేసు నమోదైంది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్ అటువంటి జింకా చలపతిపై కూడా కేసు నమోదైంది. మాధవరెడ్డి, అతడి అనుచరుడు రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదైంది. సో ప్రస్తుతానికైతే కేసులు విచారణ పర్వం కొనసాగుతోంది. సో ఎప్పటికల్లా దీనికి కొలికి వచ్చే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన ఫైల్స్ దగ్ధమైనట్టుగా అధికారులు తేల్చి చెప్పారు. కాబట్టి ఏ కోణం, ఏ రోజు ఈ విచారణ ఎటువంటి కోణం బయటికి రాబోతోంది, ఎవరి పేరు బయటకు రాబోతుందో ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతోంది.